ఓంకారజన్య శ్రీవాణీ గణేశాక్షర శోభినీ చతుర్వేదమయీ వందే వేద విజ్ఞాన వేదికా వేద విజ్ఞాన వేదికా. సభకు నమస్కారం. వేద విజ్ఞాన వేదిక ఉపన్యాస ధారావాహిక కార్యక్రమం తరతరాల తెలుగు కవిత 113వ మాసం కార్యక్రమానికి స్వాగతం, శుభస్వాగతం. ఈరోజు కూర్మనాథ కవి కవితా వైశిష్ట్యం అనే అంశంపై ప్రసంగించడానికి గాను మన ఆహ్వానాన్ని మన్నించి పుట్టపర్తి నారాయణాచార్యుల వారి పుత్రిక డాక్టర్ పుట్టపర్తి నాగపద్మిని గారు హైదరాబాద్ నుంచి విచ్చేశారు. వారిని వేదిక వద్దకు వచ్చి ఆసీనులు కావాల్సిందిగా సగౌరవంగా ఆహ్వానిస్తున్నాను. ఉపన్యాసకుల వారి కోసంగా 2010 మార్చి మాసంలో ప్రారంభించి ఇప్పటి వరకు నిరవధికంగా నిరాటంకంగా, అంటే మేము ఆంధ్ర రాష్ట్రానికి వెలుపల ఉన్నాం కనుక సరళంగా అర్థం కావడానికి మధ్యలో ఒక మాసం కూడా మానకుండా 113వ మాసానికి చేరుకున్నాం. ఈరోజు మీరు 113వ మాసం ఉపన్యాసకులుగా విచ్చేయడం మాకెంతో సంతోషంగా ఉంది. హైదరాబాదు నుంచి సరస్వతీపుత్ర నారాయణాచార్యుల వారి సరస్వతి పుత్రిక విచ్చేశారు. మనందరి తరఫున, చెన్నై తెలుగు వారందరి తరఫున మీకు స్వాగతం తెలియజేసుకుంటున్నాం. శ్రీమతి మాధురి గారు మేడం గారిని, డాక్టర్ పుట్టపర్తి నాగపద్మిని గారిని మన సభా సంప్రదాయం ప్రకారంగా పరిచయం చేస్తారు. సభకు నమస్కారం. ఆకాశవాణితో ప్రస్థానం మొదలుపెట్టి దూరదర్శన్లో అసిస్టెంట్ స్టేషన్ డైరెక్టర్గా పదవి విరమణ చేసిన పుట్టపర్తి నాగపద్మిని గారు హిందీ తెలుగు రచయిత్రి, అనువాద రచయిత్రి, గీత రచయిత, గాయని, వ్యాఖ్యాత్రి, ఇంకా టీవీ కార్యక్రమాల నిర్మాతగా రాణిస్తున్నారు. పుట్టపర్తి కనకమ్మ గారు సరస్వతి పుత్ర పద్మశ్రీ పుట్టపర్తి నారాయణాచార్య గారి కుమార్తె అయిన నాగపద్మిని గారు హిందీలో ఎంఏ పిహెచ్డి, తెలుగులో ఎంఏ, జర్నలిజంలో పీజీ డిప్లొమా పొందారు. ఆమె రచనల్లో కథ, వ్యాస, కవిత సంకలనాలున్నాయి. సీతాయాస్ చరితం మహత్ పేరుతో హిందీలో రాసిన గ్రంథం ఆమె చేసిన పిహెచ్డి సిద్ధాంత గ్రంథం. తెలుగు హిందీ రామకావ్యాల్లో సీత అనేది పరిశోధనాత్మక గ్రంథం. అనువాద రచనల్లో శ్రీకాంత్ వర్మ జీవితం కవిత్వంతో 2012లో పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం నుంచి ఉత్తమ అనువాద పురస్కారాన్ని అందుకున్నారు. నేషనల్ బుక్ ట్రస్ట్ ప్రచురణ రాజ్ కమల్ చౌదరి కథలకు గాను 2018లో ప్రతిష్టాత్మక గోయంకా అవార్డును, 21,000 నగదు పురస్కారం అందుకున్నారు. హిందీలో స్వీయ రచన అన్నమాచార్య గీత్ మాధురి పుస్తకాన్ని అన్నమయ్య 500వ జయంతి సందర్భంగా అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి డాక్టర్ రాజశేఖర్ రెడ్డి గారు తాళ్లపాకలో ఆవిష్కరించారు. నాగపద్మిని గారి రచనలు కొన్నింటిని తిరుమల తిరుపతి దేవస్థానం ప్రచురించింది. ఆమె రచించిన ఎన్నో భక్తి, బాలల, లలిత భావగీతాలు ఆకాశవాణిలోనూ దూరదర్శన్లోనూ ప్రసారమయ్యాయి. తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో తెలుగులో, హిందీలో కూడా వ్యాఖ్యానం అందించడం, శ్రీవారి వాహనాలతో పాటు మాడ వీధుల్లో నడుస్తూ వ్యాఖ్యానం చెప్పడం ఆమె శ్రీవారి కటాక్షాన్ని పొందారన్నదానికి నిదర్శనం. ఇక ప్రైవేట్ భక్తి ఛానళ్ల ద్వారా అనేక ఉపన్యాసాలు చేశారు. దూరదర్శన్ సప్తగిరి ద్వారా 53 వారాల పాటు స్వర సమరం అన్న పేరుతో నాగపద్మిని గారు రూపొందించి నిర్వహించిన కర్ణాటక సంగీత పోటీలతో
అటు సంగీత ప్రియుల విద్వాంసుల మన్ననలతో పాటు గవర్నర్ నరసింహన్ గారి ప్రశంసలు కూడా అందుకున్నారు. ఈ కార్యక్రమంలో ప్రథమ స్థానంలో నిలిచిన మండ శృతిరవళి జాతీయ స్థాయిలో కూడా విజేతగా నిలవడం ఈ కార్యక్రమ ప్రామాణికతను చెప్తుంది, ఆమె నిజాయితీ నిబద్ధతను చెప్తుంది. అదేవిధంగా చిన్నపిల్లల కోసం చేసిన మరో ప్రయోగాత్మక సంగీత పోటీ చిరు స్వర సమరం కూడా సంగీతాభిమానుల మన్ననలు పొందింది. ఇందులో విజేతలైన వారు పాడుతా తీయగా కార్యక్రమంలో కూడా బహుమతులు అందుకోవడం విశేషం. ఇవన్నీ చూస్తుంటే నాగపద్మిని గారు కూడా తండ్రిలాగే సరస్వతి పుత్రిక అనడం సమంజసమే కదా అనిపిస్తుంది. ఇప్పుడు నాగపద్మిని గారు తన తండ్రి గారైన పుట్టపర్తి నారాయణాచార్య గారి మీద రచించిన ఒక పద్యాన్ని మన జేకే రెడ్డి గారు మనకి వీణుల విందుగా వినిపిస్తారు. సభకు నమస్కారం. సువిశాల భారతీ కవితా వితానము 14 భాషల పట్టుకొమ్మ, వివిధ వాంగ్మయ వృక్ష విస్తృత ధీనిధి, కమనీయ హరికథా కథక జలధి, నవనవాదృత భావ శివ తాండవ విహారి, ధన్యాభినవ కవిత మురారి, భవసాగరోత్తార భావుక జపసింధు, దివ్య కారుణ్య సందీప్త బంధు, ముగ్ధర నవరసామృతవర్తి మోదరక్తి, విమల శ్రీ వైష్ణవాంగ్రి సేవిత సుకీర్తి, భవ్య కవిత రసార్ద్ర సంపన్నమూర్తి, భవ్య కవిత రసార్ద్ర సంపన్నమూర్తి, సరస కవి కులాలంకార సార సూక్తి, వాణి వరపుత్ర కృపనాకు పదము జూపు వారికి పండిత సత్కారం గావించి తర్వాత కార్యక్రమంలో ముందుకు సాగుదాం. అలాగే శ్రీమతి జేకే రెడ్డి గారు, శ్రీమతి ప్రభ గారిని మన తరఫున వారికి నూతన వస్త్రాలు తాంబూలం అందజేయవలసిందిగా ఆహ్వానిస్తున్నాం. జేకే రెడ్డి గారు వారికి జ్ఞాపికను అందజేస్తారు. ప్లీజ్. ఈ కూర్మనాథ కవి ఎవరో, ఆయన ఏం రాశాడో మాకేం తెలియదమ్మా, మీరే చెప్పాలి. ఈ సభా ప్రాంగణంలోకి అడుగుపెట్టగానే చాలా చాలా పెద్ద వాళ్ళని సాహిత్య సంగీత రంగాలలో ప్రముఖ స్థానం వహించిన వాళ్ళనందరినీ చూస్తుంటే నేను సాహసిస్తున్నానేమో అనిపిస్తుంది. వేద విజ్ఞాన సమితి తరఫున నేను ఇక్కడికి రావడం, వేద విజ్ఞాన కనులైనటువంటి పెద్దవాళ్ళందరినీ ఇక్కడ దర్శించటం, సాహితీ సౌందర్య రసజ్ఞులైనటువంటి మీ ముందు నేను నోరు విప్పి మాట్లాడుతానా లేదా? గోగులపాటి కూర్మనాథ కవి గారి గురించిన విశేషాలు నేను మీకు సరైన పద్ధతిలో చెప్పగలుగుతానా లేదా అని సందేహంగా ఉంది. కాకపోతే శేషశైల శిఖరాధివాసిన కింకరా పరమ వైష్ణవావయం తత్తథాపి హిమఖండ శేఖరే శంకరే మహసి లీయతే మనహ అని మా నాన్నగారు పుట్టపర్తి వారు ఏమానందము భూమి తలమున శివతాండవమట శివల శంబట అలలై వంగరు కలలై పగడపు బులుగుల వలె మబ్బులు విరిసినయవి ఏమానందము భూమితనమున పలికడున విపక్షులు ప్రాపలుకులో కల హేమవతి విలసన్నూపుర నినాదమునకు ననుకరణమ్ములు కొమ్మల కానందోత్సాహమ్ములు ముమ్మరముగ మరమును కదలించును తలనూచుచు గుత్తులుగా ఇలా రాల్చును పువ్వుల నికరమ్ములు రాలడి ప్రతిసుమ మేళా నవ్వును హేమవతి కుసుమ
నామాలంకారములందున తానొకటవుతున్నటంచును లలిత మృదు మంజులమగు కాయము పువ్వుల తాకులతో బసివాడదో భారతీయట పర్వతికి నలంకారము తీర్చెడునది అలరులు మృదువులు చతురాననుడే సవతరించునట శర్వునకుత్తమ సద్భవిభూషలు వీచ విశబ్దిత కీచకములు మృదు ఈచులుగా దప్పితలోకమ్ములు మారుతమ్ములు కోటీరు తబ్జడు శివునకు శేషలు చెల్లించటకై తకజం తకజం తక దిరికిట నా దమ్ములతో లోకమ్ముల వేలు పొనమ్మిగ నిలబడి నిత్యమాడు నెడల యానుగతి కమ్రముగా శృతి పట్టుటకో గొంతులు సవదరించు నుత్కట భృంగమ్ములు ఈ శలకన్నెలకెవ్వరు చెప్పిరు ఆ సర్వేశ్వరు నభనీయ మహమును కుచ్చడు లెల్లడ విచ్చల విడిగా దుసికిళ్ళాడగ నసమున బరువుడు ఓహోహోహో ఊహాతీతంబి ఆనందం బిలాతలంబున సంధ్యాసతి ఈ సంభ్రమమేమిటి నవకుసుంభరాగ వసనమేమిటి ఆ కుంచిత తిజ్జ ప్రపాతి లజ్జా మధుర కటాక్షపాతమేమిటి ఎవరికి అవసరం ఈ బిబ్బోకము ఓ చెలియా ఇలా తలంబున ఆడినంతట ఆర్య ప్రాణేశ్వరుడు దినమని నిలిరా దినమంతయు పడమటి దేశపు వారలకి కథ పరిగించు తేలిగెత్తటకై పరిగెత్తవు మృగముల కన్నుల బాష్పమ్ములు విడిచెదునందుకు విశ్వేశ్వరునకు అడుగులు కడుకుటకై పాచ్యములు గుసగుసమని కిసలయములు సముదపురముగా మాటలాడునేవు ఏమున్నది లోకేశ్వరు నాట్యము ఓహోహోహో ఊహాతీతం ఆనందం బిలాతలమనని మా అయ్య పుట్టపర్తి నారాయణాచార్యుల వారు ఎన్నెన్నెన్నో వేదికల మీద ఎక్కడికి వెళ్ళినా సరే ఇప్పుడు మా మాస్టర్ గారు ఇప్పుడు వచ్చి పొర్ల వీధిలో గౌరిపెద్ది రామసుబ్బ శర్మ గారి ఇంటి అరువుల మీద అయ్యను చూశానమ్మా నేను చాలాసార్లు అంటుంటే మధు గారు కూడా వారి దగ్గర వారి గురించి ఏమీ తెలియకున్నా మా అయ్యలో ఉన్నటువంటి సహృదయత అది ఏమీ తెలియకపోయినా వాళ్ళని ఆదరించడం కుల మతాలకు అతీతంగా శిష్యుల్ని దగ్గరికి తీసుకోవడం వాళ్ళకి తెలియని విషయాలు ఏమన్నా చెప్పటము ఇవన్నీ కూడా ఆయనకి జ్ఞాన తృష్ణ అండి జ్ఞాన తృష్ణ అంతే ఎప్పుడూ తను పుస్తకాల గదిలో ఆ కరణం బల్ల ముందు కూర్చున్నటువంటి పుట్టపర్తి నారాయణ సార్ నేను ఆయన్ని అయ్యా అంటాం మేము దయచేసి క్షమించాలి నేను అయ్యా అన్నప్పుడల్లా నాన్నగారు అనుకోండి మీరు మా అయ్యను ఎప్పుడు కరణం బల్ల దగ్గర కూర్చున్నటువంటి జ్ఞాపకం తప్ప నాకు వేరే జ్ఞాపకం లేదు ఇట్లా వేదికలపైన ఆయన శివతాండవం గానం చేయడము ఒక ప్రాకృత సాహిత్యం గురించి చెప్పడము అన్నమయ్య వైచిత్రు గురించి చెప్పడము త్యాగయ్య రాముని పట్ల ఆయన భక్త పరాత్పరుడైనటువంటి రామకథా గానాన్ని ఎలా చేశాడో ఇవన్నీ చెప్తుంటే కళ్ళు విస్ఫారిత నేత్రాలతో చూసినటువంటి వేదికలపైనటువంటి ఆ మూర్తి తప్ప నాకు ఈ మామూలు ప్రాపంచికమైనటువంటి విషయాలలో ఉప్పు పప్పు కందిబ్యాళ్ళు బ్యాళ్ళు చింతపండు అవి అయిపోయాయి మా ఇంట్లో ఏనాడు వచ్చేది కాదు రెడ్డి గారి వెనకాల విజయం వెనుక వాళ్ళ శ్రీమతి ఉన్నట్టుగా మా అయ్యగారి విజయం వెనుక మా అమ్మ కూడా ఉంది అద్వైతో సుఖ దుఃఖయోరనుగతం అని ఇలాగ ఒక శ్లోకంలో ఉంది వాళ్ళు పండిన వయస్సులో మామూలుగా వృద్ధాప్యంలో భార్యాభర్తలు ఇరువురు మధ్య ఉన్నది నీలిరాగమట మాస్టర్ గారికి తెలుసు వాళ్ళిద్దరి మధ్య నీలిరాగం అంటే నీలము రంగులో ఉన్నటువంటి గాఢత ఆ గాఢత ఏంటంటే మనసులో నుంచి ఇంకిపోతుంది ఆ గాఢతని ఎవరు చెదపలేరు ఎందుకంటే కృష్ణుడు అదే రంగు నీలమేఘశ్యాముడైనటువంటి రాముడు అదే రంగు ఆకాశవాణిలో ప్రతి రికార్డింగ్లో వెనకల బ్లూ కర్టన్ పెట్టేవాళ్ళు ఎందుకు అనుకుంటే అన్ని రంగులని అది ఇముడ్చుకుంటుందన్నమాట ఉన్నట్టున్నట్టే ప్రతిఫలింపజేస్తుంది అలాంటి రంగు నీలమేఘ శ్యాముడు కదండి ఆ నీలి రాగము పరిణతి చెందినటువంటి భార్యాభర్తల్లో ఉంటుందట అప్పుడే తరుణ వయస్కులైనటువంటి భార్యాభర్తలలో అరుణ రాగం ఉంటుందట అనురాగభరితమైనటువంటి రాగం వాళ్ళలో ఉంటే పెద్ద వయసులో ఉన్నటువంటి వాళ్ళ మధ్యలో ఏముంటుంది నీలి రాగం ఉంటుంది ఆ నీలి రాగాన్ని మా అమ్మ వాళ్ళు వృద్ధ వయస్సు రాకమునిపై చూశాను వాళ్ళిద్దరిలో చాలా గంభీరంగా మా అయ్యకు దయచేసి దారి తప్పాను అనుకోకండి దయచేసి చెప్తాను కుర్మనాథ కవి గారి గురించి ఎందుకంటే అమ్మాయి ప్రార్థనా గీతం పాడినప్పుడే నాకు నారాయణ ఆవేశం వచ్చేసింది మా అయ్యని అమ్మని తలుచుకొని జీవితం ఎందుకండి పుట్టపర్తి నాగపద్మి అన్న తర్వాత వాళ్ళని తలుచుకోకుండా నేను ఏ వేదికలో నా ప్రసంగాన్ని మొదలుపెట్టను కాబట్టి నా కృతజ్ఞతాభివాదాలు మా అమ్మాయికు తెలియజేసిన తర్వాతే నేను ఈ ప్రసంగంలోకి అడుగు పెడతాను దయచేసి నాకు ఎక్కువ ఇచ్చినటువంటి 5 నిమిషాలు మా అయ్యగారి ప్రస్తుతి కోసం అయిపోయింది ఇప్పుడు ఇంకా అసలైనటువంటి కార్యక్రమంలోకి ప్రవేశిద్దాం పుట్టపర్తి నారాయణాచార్యుల వారి దగ్గర
నేను గాథా సప్తశతి చదువుకున్నాను. ప్రాకృత సంబంధమైనటువంటి రచన గాథా సప్తశతి. ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి రచన కూడా శతక సాహిత్యంలో సింహాచల క్షేత్రానికి సంబంధించినటువంటి నృసింహ స్వామికి సంబంధించినటువంటి ఒక అధిక్షేప కావ్యం. ఇది శతకం అన్నమాట. ఈ శతకము యొక్క కొంతవరకు చరిత్ర ఒక 2-3 నిమిషాలు చెప్పుకున్న తర్వాత ఆ కావ్యంలోకి మనం ప్రవేశిద్దాము. ఈ శతక సాహిత్యం గురించి ముందుగా మన దేశంలో 2000 సంవత్సరాల క్రితం నాడు మహారాష్ట్రీ ప్రాకృతంలో అప్పటి ఆస్మక దేశంలోని ప్రతిష్టానపురాన్ని పాలించేటువంటి హాలుడు అన్నటువంటి చక్రవర్తి, అప్పుడు ఉన్నటువంటి పాపం వాళ్ళ పేర్లు కూడా ఎక్కువ ప్రాచుర్యంలోకి రాలేదు, వాటినన్నింటిని కూడా అందమైనటువంటి అవి గాథ అంటే ఒక చిన్న కథలాగా అనమాట, మినీ కవిత లాంటిది. ఇప్పటి భాషలో చెప్పాలంటే ఒక మినీ కవిత లాంటి చిన్న 4 పాదాలు ఉంటాయి. వాళ్ళు చెప్పేది సూటిగా క్లుప్త సుందరంగా చెప్పేస్తారు. దాన్ని అర్థం చేసుకునేటువంటి మనసులకి చక్కగా అర్థమయ్యేటువంటి కావ్యం అన్నమాట అది. ఆ హాలుడు అనేటువంటి చక్రవర్తి తను రాసినటువంటి కొన్ని గాథలతో పాటి చాలా ప్రాచుర్యంలో ఉన్నటువంటి, అప్పుడు ఏం ప్రింటింగ్ ప్రెస్లు రచనలు చేసేందుకు భద్రపరుచుకునేందుకు ఏమన్నా ఉపకరణాలు ఏం లేవు కదండి. కాబట్టి వాళ్ళు ఎలా రాసేవాళ్ళు, అవి ప్రజలలో ఇప్పుడు జానపద గేయాల్లాగా ఆ ప్రజలలో ప్రాకిపోయి అవి ఎలాగ ప్రాచుర్యాన్ని పొందాయో తెలియదు కదండి. ఎంత ఆశ్చర్యకరమైనవి కదా. ఆ హాలుడు ఆ మంచి మంచి గాథలన్నింటినీ సేకరించి ఒక 700 శతి అంటే 100 కదా, 100 సప్తశతి 700 గాథలను సేకరించి ఆయన గాథా సప్తశతి అని ఒక నామకరణం చేసి వాటిని భద్రపరిచాడనమాట. 2000 సంవత్సరాల క్రితం నాటి రచన. అప్పటి తరువాత మెల్లిమెల్లిగా సంస్కృతంలో మీకు తెలిసిందే కదా, భవభూతి సృష్టించినటువంటి శతకాన్ని గురించి మనం చాలాసార్లు చెప్పుకుంటున్నాం కదా. భవభూతి తర్వాత మన తెలుగులో 12వ శతాబ్దిలో ఈ శతక సాహిత్యం మొదలైందనమాట. ఆ హాలుడు చూపినటువంటి దారిని బట్టి తెలుగులో కూడా శతక సాహిత్యం మొదలైంది. ఆ హాలుని శతక సాహిత్యంలో ఆ గాథల్లోని ఒక చిన్న గాథలను చూపించి ముందుకెళ్తాను. సహి సాహసు పుచ్చిమో కిం అనేస మహిళానం బడ్డంతి కట్టయి ఆ వియ వల ఆ దగియే పవుట్టమ్మి. ఇది మహారాష్ట్రీ ప్రాకృతం అండి. ఈ ప్రాకృతంలో అసలు ఈ గాథా సప్తశతి అనేటువంటి ఈ కావ్యంలో, ఈ రచనల్లో స్త్రీ పురుష సంబంధాలు, అప్పుడు ఉన్నటువంటి సమాజంలో ఉన్నటువంటి ఆచార వ్యవహారాలు, అప్పుడు ఉన్నటువంటి ప్రకృతి సౌందర్యాలు, చాలా కొద్దిగానే దేవుళ్ళ గురించి ఎక్కువగా లేవు. శివుడి గురించి ఉంది, ఒక హోలీ పండుగ గురించి 1 చోట 2 చోట్ల, దీపావళి సందర్భంగా చేసుకునేటువంటి కొన్ని ఆచార వ్యవహారాల గురించి ఉంది. ఎక్కువగా ప్రవాసానికి వెళ్ళినటువంటి తమ భర్తల గురించి, ఆ భార్యల గురించి, అక్కడ భర్తలు అనుభవించినటువంటి ఆ ఎదుర్కొన్నటువంటి రకరకాల పరిస్థితులు, ఇక్కడ భార్య అతని విరహంలో ఎలాంటి బాధను అనుభవిస్తుంది, సున్నితమైన శృంగార రచనలు చాలా వాటిలోనూ ఇలాంటి సేకరణ అనమాట అది. ఇప్పుడు చెప్పినటువంటి కొన్ని సామాజిక అంశాలు కూడా, మంచి మంచి సామాజిక అంశాలు, కొన్ని నీతి సందేశాత్మకమైనటువంటి రచనలు కూడా ఉన్నాయి. సహిసాహతు పుచ్చిమోకిం అనేస మహిళానం బడ్డంతి కరఠ్య వియ వల ఆ దయ్యే పవుట్టమ్మి అని ఈ అమ్మాయి ఏమడుగుతుందంటే, అమ్మా నా భర్త మరి విదేశాలకు వెళ్ళిపోయాడు, అప్పుడు చాలా ప్రవాసానికి వెళ్ళిపోయేటువంటి సంప్రదాయం ఉండేదేమో, అంటే వ్యాపార నిమిత్తము కొన్ని వృత్తుల వాళ్ళు వెళ్తుంటారు కదా బయటికి. ఆ వ్యాపారానికి వెళ్ళినప్పుడు కొన్ని పాపం ఎన్నో సంవత్సరాలు వెళ్ళేవాళ్ళేమో, పాపం 2-3 సంవత్సరాలు అంతవరకు ఇంట్లో భార్య ఈవిడ ప్రవాసానికి వెళ్ళినటువంటి భర్తను తలుచుకుని పాపం విరహోత్కంఠితైపోయి అడుగుతుండట పాపం, అమ్మా నా భర్త వెళ్ళిపోయాడు కదా, అతను ఈ విరహాన్ని నేను భరించలేకుండా ఉన్నాను, మరి అతను వెళ్ళిపోయిన మరుక్షణ నుంచే నా గాజులు చాలా పెద్దవైపోయాయి, ఎందుకు అనిందట. గాజులు పెద్దవవుతాయండి ఎక్కడైనా? ఎట్లా అవుతాయి గాజులు? పెద్ద ఉన్న గాజులు ఉన్నవే కదా, గాజులు ఎందుకు పెద్దగా అయ్యాయి అంటే ఆవిడ ఈ మాట ఎవరి దగ్గర అడక్కు నవ్వుతారు అనిందట. అంతే చెప్పాడు, నా గాజులు పెద్దవయ్యాయి, ఇది నిజమేనా, ప్రతి చోట జరుగుతుందా, ప్రవాసానికి వెళ్ళినటువంటి భర్తలు ఉన్నటువంటి ఆ భార్యల అర్ధాంగి విషయంలో గాజులు ఎప్పుడైనా పెద్దగవుతాయా అంటే, అమ్మా ఎక్కడా అనకి మాట, నవ్వుతారు, బుద్ధి లేదా అనిందట పెద్దావిడ. మంగళాకందరు గారు లాంటి పెద్దావిడ
ఆ మాట నింది. ఏంటి అర్థం చెప్పండి, ఎవరికైనా అర్థమైందా? భలే పట్టారండి మీరు. పాపం ఉండి కుంగి కృషించిపోయిందన్నమాట. పాపం మరుక్షణమే పాపం కుంగి కృషించిపోయినటువంటి ఆవిడకి గాజులు పెద్దవయ్యాయా అని అమాయకంగా అడిగిందట. ఇంతే చెప్పాడు అతను, గాజులు పెద్దవయ్యాయి అంటే. ఎంత అర్థం ఉంది కదండి. అంటే ఒక్క క్షణం ఆలోచించాలి, ఇదేంటబ్బా గాజులు పెద్దవాడడం ఏంటి అంటే, నిజంగా గాజులు పెద్దవి కాదు, ఆవిడ పాపం కుంగి కృషించిపోయిందనమాట. అలాంటి చమత్కార భరితమైనటువంటి గాథలు ఆ కాలంలో, ఆ గాథల్లో ఒకటనమాట. ఇంకొకటి చూడండి, ఒక్కటి చెప్పి బయలుతాను. హాన హలిద్దా భరియం తరాయి జాలాయి జాలవాల అస్స సోహంచి కిలించి ఆయిం టయేణ కం కాహసీకం అర్థం. ఎంత అందమైనటువంటి రచన అంటే ఇది నిజంగా. దీనికి మన రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ గారి పేరు అందరూ వినేవారు కదండి. వారు ఈ హాలుడు సేకరించినటువంటి గాథా సప్తశతిలో ఒక 200-300 గాథల్ని ఆంధ్రీకరించారు. అది అప్పటి సాహిత్య అకాడమీ వాళ్ళు ప్రచురించారు. ఎంత లలిత పదబంధురమైనటువంటి చిన్న, చూడండి ఎంత. పసుపు నీళ్లాడి దువ్వెన పళ్ళ నడుమ చిక్కుకొనియున్న మైలను చిన్న ముళ్ళు గుచ్చి తీసేద వెవ్వని కోర్కె పండజేయనున్నావు తెలుపవే చిన్నదానా. పసుపు నీళ్లాడి దువ్వెన పళ్ళ నడుమ చిక్కుకొని ఉన్న మైలను చిన్న ముళ్ళు గుచ్చి తీసేద వెవ్వని కోర్కె పండజేయనున్నావు తెలుపవే చిన్నదాన. ఈ అర్థం ఏంటంటే, పసుపు నీళ్లతో స్నానం చేసిందటండి ఆవిడ, ఒక అమ్మాయి. ఆ పసుపు నీళ్లతో స్నానం చేస్తే ఏమవుతుంది, తల్లో అంతా పసుపు చిక్కుకుంటుంది కదా. ఆ చిక్కుకున్నటువంటి పసుపుని ఎలా తీసుకోవాలి, చిన్న దువ్వెనతో అలా అలా తీస్తుంది. దువ్వెన నిండిపోతుంది, దండిగా చాలా చాలా పసుపు వేశారేమో, దువ్వెన నిండిపోతుంది. అలా తీస్తుంటే ఆ దువ్వెన పూర్తిగా నిండిపోయినటువంటి పసుపును చిన్న ముళ్ళుతో ఆ పసుపు అంతా బయట తీస్తుందట. దానిలో నిండినటువంటి పసుపును బయటికి తీస్తున్నావు చిన్నదానా. ఎవ్వని కోర్కె పండజేయుచున్నావే నువ్వు ఇవాళ, ఎవరి మనసును రంజింపబోతున్నావే ఇవాళ అంటే. ఇక్కడ ఒక అప్పటి సంప్రదాయం ఉందన్నమాట. పసుపు నీళ్ళాడి దువ్వెన పళ్ళ నడుమ చేస్తున్నది. మామూలుగా అందరూ పెద్దవాళ్ళే చెప్తే తప్పులేదు. రజస్సులు అయిన తర్వాత ఆ 3 రోజుల తర్వాత స్నానం చేసేటప్పుడు పసుపు నీళ్ళతో స్నానం చేస్తారు. పసుపు నీళ్ళతో దండిగా పసుపు తీసుకుని బాగా, ఇది మేము కూడా చేసేవాళ్ళం చిన్నప్పుడు, పసుపు నీళ్ళతో దండిగా తల్లిని స్నానం చేసి, అది మామూలుగా జరిగే సంప్రదాయం. అప్పుడు ఇంకా ఎక్కువ జరిగేదేమో. ఆ పసుపు పూర్తిగా నిండిపోయినటువంటి ఆ జుట్టుని ఆమె దువ్వెనతో దిద్దుకుంటుంటే ఆ అందం ఏం చెప్పడు ఇంకా. ఆ పసుపు నిండినటువంటి ఆ జుట్టును నువ్వు సరి చేసుకుంటున్నావు కదా, చిక్కుని తీస్తున్నావు, అందులో ఎంత లావణ్యం ఉందో, ఎంత అందం ఉందో. ఆ గాథా సప్తశిఖారుడు ఎంత అందాన్ని గమనించాడో ఏమో కానీ, ఎవరి పంట పండించబోతున్నావే చిన్నదానా అంటాడు. అంటే అందంగా ఉన్నావు, నువ్వు బాగా ఉన్నావు, ఇంత బాగున్నావు, ఎవరి కళ్ళ పడతావో ఏమో అని చెప్పడు. ఓ చిన్నదానా ఎవరి పంట పండించబోతున్నావే అంటాడు అంతే. అంటే అప్పుడు సంప్రదాయం కూడా చూడండి ఎంత చక్కగా తెలియజేశాడు కదా. పసుపు నీళ్లతో చక్కగా తలారా స్నానం చేసినటువంటి అమ్మాయి గురించి, ఆ అమ్మాయి ముగ్ధ మోహనమైనటువంటి సౌందర్యాన్ని గురించి చెప్పిన పద్ధతి, అలాంటి ముగ్ధ మనోహరమైనటువంటి 700 గాథా సంకలనంలో 700 గాథలు ఉన్నటువంటి దాన్ని ఆధారంగా తీసుకుని మన తెలుగు వాళ్ళందరూ కూడా 12వ శతాబ్దం నుంచి గాథల బాటలో నడుస్తూ వాళ్ళు కూడా శతకాలు రచించడం మొదలెట్టారు. మరి శతకాలు మీకు తెలుసు, పాల్కురికి సోమనాథ గారు రాశారు. నేటి విశ్వనాథ సత్యనారాయణ గారు కూడా శతకాలు రాశారు. చాలామంది, 100 మంది. మళ్ళీ దైవతాలు శ్రీరాముడు, శివుడు, రంగనాథుడు, అమ్మవారు మీనాక్షిదేవి, ఇలాంటి లలితాదేవి, వీళ్ళందరి గురించి శతకాలే కాకుండా గాంధీదేవ శతకం రాశారు, తెలుగు తల్లి గురించి శతకం రాశారు, మూర్ఖులకు తెలియజేసేటువంటి కొన్ని శతకాలు, టెంకాయ చిప్ప శతకం రాశారు. చిప్ప శతకం ఉంటుంది, ఆంధ్ర వాల్మీకి విరచితమైనటువంటి చిప్ప శతకం అండి అది టెంకాయ చిప్పని సంబోధిస్తూ ఆయన రాశాడనమాట. అలాంటి రకరకాల శతకాలు. మా అయ్యగారు పుట్టపర్తి వారు కూడా ఒక శతకం రాశారు, వేదన శతకము. దానిలో పరుల ప్రశంససేచి నవభాగ్యములందుట కంటే
ఆత్మసుస్థిరుడై పున్క పాత్రమున దిన్నను నామది చింతలేదు. ఈశ్వరు గుణతంత్ర గీతములు పాడుతూ చిక్కటి పువ్వులిన పరువము వాడుకుండ ఇలపై మనివరాలిన చాలు సద్గురు. మా అయ్య చెప్పింది ఏంటంటే, పరుల ప్రశంస చేసి నవభాగ్యములందుట కంటే వేరే వాళ్ళని ఎవరినూ పొగిడి వాళ్ళ వల్ల వచ్చేటువంటి గొప్ప సత్కారాలు నేను పొందటం నాకు ఇష్టం లేదమ్మా. ఆత్మసుస్థిరుడయి పున్కపాత్రమున నన్ను నామది చింతలేదు. నాకు సంతోషంగా ఉండి మట్టి పిడతలో భోంచేసినా కూడా నాకు బాధ లేదు తల్లి. ఈశ్వరు గుణతంత్ర గీతములు పాడుచు చిక్కని పువ్వు పోలే చక్కటి పువ్వు, అందమైనటువంటి పువ్వులాగా నా పరువము వాడకుండా ఇలాపై మని వ్రాలిన చాలు సద్గురు అని. ఆయన ఎప్పుడు వయసు 35 ఏళ్ళే. 35 ఏళ్ల వయసులో మనం అంత ధైర్యంగా చెప్పగలమండి. ఆ వయసులో చెప్పినటువంటి ఆ మాట పైన నిలిచి తిరుపతిలో ఒకసారి మా అయ్యగారు 75 ఏళ్ల వయసులో తిరుపతిలో ఒకసారి ఒక మీటింగ్కి వెళ్ళారు. అక్కడ మీటింగ్ తర్వాత ఒక అభిమాని ఒకతను వచ్చి, స్వామి జ్ఞానపీఠ అవార్డు ఇప్పించేటువంటి కమిటీకి సంబంధించినటువంటి ఒక పెద్ద మనిషి ఊరిలో ఉన్నాడు, ఫలానా హోటల్లో ఉన్నాడు స్వామి, మీరు వెళ్ళి ఒకసారి కలవండి స్వామి అన్నాడు. తప్పులేదు కదా, హితైషులు ఎవరన్నా సలహా చెప్పు. మా అయ్య ఏం చెప్పుంటారండి, ఒరే జ్ఞానపీఠం వాడి దగ్గరికి వెళ్ళారా అన్నట్టు. జ్ఞానపీఠమే వెళ్ళాలారా వాడి దగ్గరికి? జ్ఞానపీఠం దగ్గరికి రావాలి కానీ జ్ఞానపీఠం వెళ్ళి అడగడం ఏంటరా, జ్ఞానపీఠం కావాలని అన్నారు. అంతే, అయ్యకు పోయింది జ్ఞానపీఠం. పోతే పోయింది, అయ్య పట్టించుకోలేదు. పోతే పోయింది, నాకేంటి హేరాళంబిదే, వాడి గొప్పవాడిది నా గొప్పనాడిది, నా దగ్గరికి రావాలి కానీ జ్ఞానపీఠం నేను వాడి దగ్గరికి వెళ్ళాను. అలాగా పుట్టపర్తి వారి గురించి అంటే శతకసాయి ఎక్కడికి వెళ్ళినా నేను అయ్య దగ్గరికి వస్తున్నాను, దయచేసి క్షమించాలి. అంటే మీవి కూడా అనెక్డోట్స్ కదా ఇవన్నీ. ఒకసారి సభకు వెళ్తున్నారట, ఇలాగా కూర్చుంటే మంచి మల్లెపూల మాల వేశారట మా అయ్యగారికి. అయ్యకి మల్లెపూల మాల వేస్తే మా అయ్యకి చాలా ఇష్టం పూలు అంటే. ఇష్టపడిన వాడు కవులు ఎవరైనా ఉంటారండి. చక్కగా తీసుకుని మంచిగా గాఢంగా పువ్వుల వాసన చూశారు. అక్కడ ఎవరు కిసుక్కుమని నవ్వారట సభలో. అంటే ఇంతనా మరి అందరికి ముందు పువ్వుల వాసన చూడడం ఏంటి? ఒరే ఎవరా గాడిదకి ఏం తెలుసురా గంధం చెక్క వాసన. నువ్వు మల్లెపూలను ఆగ్రహించి ఆనందాన్ని పొందే అవకాశం కూడా ఒక గొప్ప అదృష్టము. అంతేగాని అవాళ చెప్పాల్సిన టాపిక్ మారిపోయింది. ఆయన ఏం చెప్పాలి, ఏదో భాగవతంలో సంబంధించినట్టు ఒక విషయం చెప్పాల్సింది పోయి ఆ రోజంతా పువ్వుల మీద పడ్డారట. ప్రబంధ సాహిత్యంలో అక్కడ ఇక్కడ ఎక్కడ పువ్వులు ఉంటే ఆ పువ్వులన్నీ పట్టుకొని వచ్చి గుమ్మనించారు. అది కూడా ఆనందమే కదండి. ఏదైనా టాపిక్ అలాంటి మా పుట్టపర్తి నారాయణాచార్యులు ఆయన ఏం చెప్పినా సరే అప్పటికప్పుడు ఏ టాపిక్ తీసుకున్నా చెప్పగలిగేటువంటి సామర్థ్యం ఉంటుంది, నాకే ఉంటుంది. కాబట్టి నేను బుద్ధిగా మళ్ళీ శతక సాహిత్యంలోకి వెళ్ళిపోతాను. ఇప్పుడు శతక సాహిత్యం నుంచి శతక సాహిత్యంలో నిరసన, నిషేధము, ఆ భావనను, అధిక్షేపాన్ని తెలియజేసేటువంటి ఆ భావన అంటే ఒక జరుగుతున్నట్టు ఒక అన్యాయాన్ని ఎదిరించేటువంటి భావాన్ని వ్యక్తం చేసేటువంటి కావ్యాలన్నీ అధిక్షేప కావ్యాలు అంటారు. ఆ అధిక్షేప కావ్యం ఎలాగా అంటే, సిరిగన వాలికి చెల్లును తరుణులు 16,000 తగ పెండ్లాడని తిరిపెమనకిద్దరాండ్రా పరమేశ గంగ విడుము పార్వతి చాలునన్నాడు. ఆయన చూడ ఎంత ధైర్యంగా అనేసాడు. అది కూడా ఒక రకంగా అధిక్షేపం కదా. శివుడి దగ్గరికి వెళ్ళి గంగనిచ్చి నీకెందుకయ్యా 2 పెళ్ళాలు అంటే అప్పుడు ఆయన శతకం దాకా వెళ్ళలేదు, కానీ ఆయన చాటువుల్లో ఇలాంటి భావాలు శ్రీనాథుని చాటువుల్లో కానీ ఎవరి చాటువుల్లో కానీ కొంత అందమైనటువంటి అధిక్షేపణ మరో ప్రపంచం పిలిచింది అని మన శ్రీ గారు అన్నారు. జగన్నాథ రథచక్రాలు వస్తున్నాయంటే అది ఒక రకంగా అంటే అప్పుడున్నటువంటి సమాజాన్ని ఎదుర్కొంటూ ప్రజలను మేల్కొల్పే విధంగా ఏమున్నాయో ఆ మేల్కొల్పేటువంటి భావనని ప్రతిబింబింపజేసే రచనలని అధిక్షేప రచనలు అంటారు. ఆ అధిక్షేప రచనలలో అధిక్షేప కావ్యము కూడా ఇప్పుడు ఈ మన కూర్మనాథ కవి గారు రాసినటువంటి సింహాచల క్షేత్రానికి సంబంధించినటువంటి రచన అన్నమాట ఇది. ఒకసారి కాళోజీ గారి పేరు విన్నారు కదండి, నా గొడవ.
ఆయన్ని ఎక్కడో ఆయన విప్లవ కవి కదా ఒక నృసింహ క్షేత్రంలో ఆయన్ని కవి సమ్మేళనానికి పిలిచారట. నువ్వేంటి విప్లవ కవి అక్కడికి వెళ్ళి విప్లవ కవి అయ్యి ఉండి నువ్వు ఆ గుళ్ళో వెళ్ళి కవిత్వం చదవడం ఏంటి అన్నట్టు ఆయనంటే ఆయన విప్లవ కవిత చదివి వచ్చారట. అదేంటి అక్కడికి వెళ్ళి స్వామి దగ్గరికి వెళ్ళి మళ్ళీ విప్లవ కవిత చదివి రావడం ఏంట? ఆయన విప్లవకారుడే ఫస్ట్, మొట్టమొదటి నక్సలైట్ ఆయనే అన్నట్ట. ఎలాగండి విప్లవకారుడు ఎలాగా ప్రహ్లాదుని రక్షించేదానికి అప్పటికప్పుడు హిరణ్యకశిపుడు అన్నట్ట, ఇగో ఇక్కడ ఈ కుర్చీలో ఉన్నాడంటే నారాయణమూర్తి గబగబా వెళ్ళి ఆ ఆసనంలో కూర్చునేవాట. ఇదిగో ఈ స్తంభంలో ఉన్నాడంటే అమ్మో ఎక్కడ ఏ స్తంభంలో ఎక్కడ ఏ మూల నన్ను చెప్తాడో ఈ ప్రహ్లాదుడు అన్న భయభక్తులతో గబగబా వెళ్ళిపోయేవాట. ఒక 10 ఆకారాలు ధరించి అప్పటికప్పుడే ఎక్కడ చూపిస్తే నేను కనిపించకపోతే హిరణ్యకశిపుడికి కోపం వచ్చేస్తుందో, నా భక్తుడిని నేను రక్షించలేకపోతాను అన్నటువంటి భయంతో ఒక 10-15 ఆకారాలు ధరించి ఇక్కడ చెప్తాడేమో అని ఇక్కడ దూరి ముందే ఉండడం. ఇంకో చోట అలాగా ఆ హిరణ్యకశిపుడి వల్ల స్వామి ఎన్ని రకాలైన ఆకారాలు ధరించినా కూడా కేవలం ఎందుకు తన భక్తుణ్ణి రక్షించేదానికి కదా. అలాంటి ఆయనని విప్లవకారుడు అని కాళజీ గారు అన్నారు. ఆ విప్లవకారుడి రూపం ఎలా ఉంది? ప్రఫుల్ల పద్మయుగళ సంకాశ భాస్వర చక్రచాప హలకులి శంకుశ జలచర రేఖాంకిత చారుచరణ తలుండును చరణ చంక్రమణ ఘన వినిమిత విశ్వంభరాభారధౌర్య దిక్కుంభి కుంభీన సకుంభీధర కూర్మ కులశేఖరుండును దుగ్ధ జలది జాత శుండాదండ మండిత ప్రకాండ ప్రచండ మహోరస్తంభ యుగలుండును ఘనఘనాయమాణ మణికింకిణీ గణముఖరిత మేఖలావలయ వలయత పీతాంబర శోణిత కటి ప్రదేశుండును నిర్జర నిమ్నగావర్తవర్తుల కమలాకర గంభీర నాభివివరుండును ముష్టి పరిమేయ వినుత తనుతర స్నిగ్ధ మధ్యుండును కులాచల సానుభాగ సదృశ కర్కశ విశాల వక్షుండును. పోతన గారు చెప్పారు ఎంత భయంకరంగా ఉన్నాడు ఆయన. ఇలాంటి భయంకరమైనటువంటి స్వామిని ఏమి స్వామి నువ్వు ఇలాగా, నీకు అసలు కొంచెమన్నా మా గురించి భక్తుల గురించి ఏ మాత్రము నువ్వు పట్టించుకోవడం లేదయ్యా. ఆ తురకాళ్ళు వచ్చి మమ్మల్ని చంపుకు తింటున్నారు, ఇంకోవైపు ఆంగ్లేయులు వచ్చి చంపుకు తింటున్నారు. ఇన్ని బాధలలో మేము ఉంటే నీవు హాయిగా నీ వేషమే నీకు ముఖ్యం కదా, నీవు హాయిగా ఆ విలాసాలలో మునిగి తేలుతున్నావు, ఇదేమన్నా న్యాయమా స్వామి అని ఆ నృసింహావతారం ఎదుటకు నిల్చుకొని కవయాహ నిరంకుశః కదండి, వాళ్ళకి ఏ బాధ అయినా సరే ఆనందమైనా సరే స్వామి ముందు చెప్పి తీరాల్సిందే. అలాగా ఆ కూర్మనాథ కవి ధైర్యంగా నరసింహస్వామి గురించి ఆ అధిక్షేప కావ్యం రాసేశాడు. ఈ కూర్మనాథ కవి 1720వ శతాబ్దంలో విశాఖ జిల్లాకు సంబంధించి రామతీర్థంలో జన్మించారు. రామతీర్థంలో జన్మించిన అతను 1790లో అదే జిల్లాలో దేవులపల్లి అన్నటువంటి అక్కడ స్వర్గధామాన్ని చేరుకున్నారనమాట. గౌరమాంబ బుచ్చన మంత్రి వాళ్ళ తల్లిదండ్రులు అక్కడ ఉన్నటువంటి దేవాలయ అధికారిగా ఉన్నట్ట ఈయన కూర్మనాథ కవి. మృత్యుంజయ విలాసము, సుందరీమణి శతకము అని ఒక శృంగార కావ్యం అది కూడా రాశాడు ఈయన. కానీ అప్పటికే చాలా సుప్రసిద్ధుడైపోయాడనమాట ఈ రచనలతో. ఆయన అయిపోయిన తర్వాత అక్కడ నుండి రాజులకేంటండి, అక్కడ ఒక సంస్థానంలో ఉన్నాడు ఈయన. ఆ సంస్థానంలో అధీశుడు ఎవరన్నా ఉన్నారు కదా, ఆయన నా మీద కూడా ఒక కావ్యం రాయకూడదా, అంతే కదండి. వాళ్ళ పోషణలో ఉన్నటువంటి వాళ్ళని అడుగుతారు డెఫినెట్గా. ఆ రాజు అడిగాడనమాట, నా మీద కూడా ఒక శతకం రాయవయ్యా అన్నాడంటే పాపం ఈయనకి అంతవరకు భగవంతుని స్తుతిస్తూ రాసినటువంటి ఈ నాలుకని నేను పరుల ప్రశంస చేసి నవభాగ్యములందుట కంటే అని అనుకున్నాడు పాపం ఆయన కూడా మా అయ్యలాగా అనుకుని విజయరామ రామతీర్థాశయ, విజయరామ అన్నది ఆయన పేరట. అందువల్ల అక్కడ రామచంద్రుడు కొలువై ఉన్నాడు, అందువల్ల విజయరామ రామతీర్థాశయ అని పెట్టి నీ మీద శతకం పో అన్నట్టు. అంటే అబ్బా ఎంత బాగా రాసావు శతకం నా గురించి. ఆ రాజు చాలా సంతోషపడ్డాడు, అమ్మ అనుకున్నాడు ఈయన. కానీ అమ్మ అనుకునేందుకు ఎక్కువ ఆస్కారం లేకుండా ఈ తురకలు, ఈ ఆంగ్లేయులు అన్నవాళ్ళు ఆయన ఆశ్రయించి ఉన్నటువంటి ఈ సింహాచల నారసింహ క్షేత్రం పైన పడ్డారు. ఆ సింహాచల నారసింహ క్షేత్రము
చాలా పవిత్రం. మీకు తెలిసే, మీరు చాలామంది చూసే ఉంటారు కదండి, సింహాచలము చూసుంటారు కదా, అక్కడ చందనోత్సవము, నిజరూప దర్శనము ఎంత అద్భుతంగా ఉంటుంది కదా. అప్పటి కాలంలోనే కృష్ణదేవరాయలు కూడా అక్కడికి వెళ్ళి స్వామికి మాన్యాలు అవి ఇవ్వడం, శాసనాలు అక్కడ కూడా కొన్ని, నేను కూడా ఒక 2 సంవత్సరాల క్రితం వెళ్ళి దర్శించుకున్నాను. చందనోత్సవ సమయానికి వెళ్ళే అదృష్టం దొరికింది. ఆ చందనాన్ని కూడా, ఆ పవిత్రమైనటువంటి చందనాన్ని కూడా పొందేటువంటి భాగ్యం మా అయ్య నాకు ప్రసాదించారు. అలాగా ఆ పవిత్రమైనటువంటి ఆ క్షేత్రంలో కూడా ఈ తురకలు కానీ ఆంగ్లేయులు కానీ అక్కడ ఉండి దండెత్తడము, ఆ శిల్ప సౌందర్యాన్ని కానీ, ఆ పవిత్ర క్షేత్ర పవిత్రతనంతా కూడా మంట కలపడము అన్నది ఆయనకి చాలా బాధాకరమైపోయిన విషయం. ఫకీర్ అలీ ఖాన్ అనేటువంటి అతని ద్వారా ఈ గోల్కొండ నవాబుల దగ్గర ఉండేదటండి ఆ ప్రాంతం అంతా కూడా, ఆ విజయనగరము, ఆ శ్రీకాకుళం అటువైపు అంతా. ఫకీర్ అలీ ఖాన్ అన్నది అతని దగ్గర డబ్బులు తీసుకున్నట్ట. అతను ఎవరు? గోల్కొండ నవాబు. అది తిరిగి ఇవ్వలేకపోతే ఆ ఫకీర్ అలీ ఖాన్ తన బృందంతో పాటు ఆ సింహాచలం మీద పడ్డాడు. ఇంకోవైపు జాఫర్ అలీ ఖాన్, వీడు కూడా ఖానే. ఇద్దరూ కలిసి ఆంగ్లేయులతో కొంతవరకు కుమ్మక్కయి మహారాష్ట్ర తిరుగుబాటు బృందాలు కూడా కొన్ని ఉండేవట. వాళ్ళందరితో కలిసి వీళ్ళందరూ ఒకరు అక్కడ ఉన్న గ్రామాలని కొల్లగొట్టడం, కొంతమంది ఏమో ఆ దేవస్థానం మీద పడే ప్రయత్నాలు చేస్తున్నారు అని ఇతను విన్నాడు. విన్న తర్వాత పాపం మనసు చాలా క్షోభించినటువంటి వాడై కూర్మనాథ కవి ఈ రచనను చేశాడు. అధిక్షేప కావ్యంగా నరసింహస్వామిని నిలదీస్తూ 101 సీస పద్యాలలో ఆయనని అధిక్షేపంగా చేసినటువంటి 68వ సీస పద్యం నుంచి దాని ప్రభావం కనిపించింది. స్వామి పరీక్షిస్తాడు కదండి. మరి హిరణ్యకశిపుడిని ఎంతవరకు, ప్రహ్లాదుని ఎంతవరకు పరీక్షించాడు? విషపానం చేయించి గజరాజులతో తొక్కించి చివరికి అయిపోయింది అన్నటువంటి నిమిషంలో అప్పుడు రక్షించాడు. నిజమే కదా. అలాగా ఈ పరీక్షలు 67వ సీస పద్యం దాకా అతను చాలా బాధపడిపోయి ఆ బాధలో అధిక్షేపణాన్ని కూడా కలగలిపి ఈ సీస పద్యాలు రాశాడు. ధారాశుద్ధి, ఈ మందార మకరంద మాధుర్యమున తేలు మధుపొంబు పోవుని మదలములకు నిర్మల మందాకిని వీచికల తూగు రాయంచనునే తరంగిణులకు లలిత రసాల పల్లవ కాదియే చుక్కు కోయిల చేరునే కుడజనముకు అని మన పోతన్న గారు చెప్తుంటే మనం వింటుంటే ఎంత ఆనందంగా ఉంటుంది. ఏ వయసులో ఎవరు చెప్పినా కూడా బాగుంటుంది ఆ పద్యం, ఆ సీసం. కాబట్టి అలాంటి సీసా పద్యాలు చాలా చాలా 68 దాకా చేసి తర్వాత ఆయన చేసినటువంటి అపరాధం సహస్రభాజితం పతితం భీమభవర్ణ ఓదరే అనుకుంటూ, బాబు నేను అపరాధం చేశాను స్వామి, చందన తీర్థాలన్నీ ఆయనకు రకరకాల సేవలు చేసి ఆయన కాళ్ళ మీద పడ్డాడు. అది చరిత్ర. ఇప్పుడు ఆ అధిక్షేపణ కావ్యంలో శతకంలో ఆయన ఎలాంటి వైవిధ్యాన్ని చూపాడు, ఆ బాధాతప్త హృదయాన్ని ఎలా ఆవిష్కరించాడు ఈ శతకంలో అన్న మొదటి పద్యంలో శ్రీమద్ రమారమణీ మణీరమణీయ సరస చిత్తాభ్య బంభర పరాకు శంఖ చక్ర గదాసి శారంగ శాపాది భాసుర దివ్య సాధనకర పరాకు ప్రహ్లాద నారద వ్యాస సుఖాది భక్త సంరక్షణ పర పరాకు బహుతర బ్రహ్మాండ భాండ పరంపరాభరణ లీలా ధురంధర పరాకు నీకు సాష్టాంగ వినతులు అనేక గతులు చేసి విన్నపమరనింతు చిత్తగించు చెనటి వీడని మదిలోన కినుకమాని వైరిహర రమ్మ సింహాద్రి నారసింహ. దీనిలో ఈ మొట్టమొదటి సీస పద్యంలో శ్రీమద్ రమారమణీమణి రమణీయ సరస చిత్తాబ్జ బంభర అన్నాడు. బంభరము అంటే అమ్మవారి మనసు అనేటువంటి సరోజము మీద తిరుగాడుతుండేటువంటి ఒక తుమ్మెదవయ్యా నువ్వు, నీకు పరాకు అన్నాడు. మొట్టమొదటి సీసములోనే స్వామికి హెచ్చరిక పంపేశాడు, తుమ్మెదా అన్నటువంటి. ఇంకా తర్వాత స్వామిని రకరకాల మాటల్లో బాధించాడు. ఎలాగా బాధించాడంటే మనం మాట్లాడుకున్నట్టే స్వామితో రకరకాలుగా ఆయన్ని వేళాకోళం చేయడం, సరేలే నీ సంగతి తెలియదు ఎవరికి అనడం, చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టాలి కదా స్వామి, వీళ్ళ దెబ్బకి పాట్నూరు కోదండరాముడు, భీమసింగి గోపాలమూర్తి, జామిలోమి జనార్దనమూర్తి, చోడవరంలో కేశవరామమూర్తి, వీళ్ళందరూ దేవత అప్పుడు ఉన్నటువంటి దేవస్థానాలండి ఇవన్నీ. అవన్నీ కూడా వీళ్ళ దెబ్బకి ముందే అంతరించిపోయాయట, చాలా శిథిలమైపోయినటువంటి దేవాలయాలు. అవన్నీ కూడా చరిత్ర స్వామికి చెప్తున్నాడు. పాట్నూరు కోదండరామస్వామి ఎక్కడికి వెళ్ళిపోయాడు,
భీమసింగిలో గోపాలమూర్తి ఎక్కడికి వెళ్ళిపోయాడో, వీళ్ళందరూ ఎక్కడికో వెళ్ళిపోయారు స్వామి. ఇంతమంది వెళ్ళిపోతున్నా నీకు అసలు ఏమాత్రం, నీకు అసలు మా పైన దయలేదా? నీ రూపాలే కదా ఇవన్నిటినీ కూడా చాలా చాలా బాధపెడుతున్నారు ఆ తురకలు. అలాంటి వాళ్ళని చూస్తూ కూడా నువ్వు ఉపేక్షిస్తున్నావు స్వామి. ఎంత నిర్దయుడివి స్వామి నువ్వు. ఇవన్నీ సీస పద్యాలలో వస్తున్నాయన్నమాట. వేటగాడు మంచివాడైతే లేడి 3 కాళ్ళ మీద నడుస్తుందట. సామెత ఉంది కదండి ఇది. అంటే వేటగాడు వీక్, వాడు పెద్దగా ఏకాగ్రత లేదు, బాణం సంధిస్తే సరిగా తగులుతుందో లేదో తెలియదు. అలాంటి వాడి దగ్గర 3 కాళ్ళతో నడిచిన వాడేం కొడతాడులే అన్నట్టు హాయిగా నడుస్తుందట. అలాంటి నువ్వు ఉపేక్ష చేస్తున్నావు. నువ్వు ఏమాత్రం నీ భయద సుందరమైనటువంటి ఆకారాన్ని చూపించి నీ ప్రతిభను నువ్వు వాడి ముందు చూపిస్తే భయపడిపోతాడు వాడు. అలాంటి చేయడం లేదు నువ్వెందుకు? ఇంత నిర్దయనా నీకు? అయినా స్వామి వాళ్ళ ధాటికి భయపడి గ్రామంలో పిన్న పెద్ద కుటుంబాలు వెళ్ళిపోతున్నాయన్నీ స్వామి అని చూడండి. ఇక్కడ ఏమంటాడు, అందరు కుటుంబాలు పిల్ల పాపలతో వెళ్ళిపోతున్నారు. అయినా వాళ్ళకి ఏదో ఒక కుటుంబానికి ఒక భార్య భర్త 2 3 పిల్లలు. నీవా 16,000 మంది గోపికలు, అష్టమహిషులు, ఎంత పరివార జనం ఉన్నారు నీకు. నువ్వెక్కడికి పోతావు స్వామి? కనీసం ఆ విషయమన్నా గుర్తుపెట్టుకొని జాగ్రత్త పడు. ఎవరైనా అంటారండి స్వామిని అంత అధిక్షేపం చేస్తారా? 16,000 మంది గోపికలు నీకు, అష్టమహిషులు, వాళ్ళ పరివారము, వాళ్ళ అలంకరణ వ్యవహారాలు ఇవన్నీ చాలా చాలా పెద్దవి కదా స్వామి. నువ్వు ఇలాగా ఉపేక్ష చేస్తే ఎలాగా స్వామి? ఆ ఖానులకు భయపడి నువ్వు కత్తే పట్టుకోవడం లేదా స్వామి? ఏమిటి స్వామి ఇది? నువ్వు ఎలాంటి వాడివి? దశావతారాలతో అన్ని లోకాలను వణికింపజేసినటువంటి స్వామి కదా నువ్వు, అవతారమూర్తివి. ఇంత గొప్ప చరిత్ర పెట్టుకున్న స్వామి నువ్వు ఆ తురక వాళ్ళకి భయపడి దాక్కున్నావేంటి స్వామి అండం అన్నమాట. ఈ సీసాలలో అంతా సముద్రము చొచ్చి ఈదుటో కొండ నెత్తిన పెట్టుకొంట యొక్కో దారుణీ స్థలి త్రవ్వి తలనెత్తుకొంటకో గొబ్బున సింగంపు బొబ్బయిడుటో ఎనుగిడి త్రైలోక్యమాకరించుట యొక్కో 1000 చేతుల వాని వేయుటొక్కో ఒక శరగ్రమున ఉదతి నింకించుటో కరిపురంబెల్ల పిగుల్చుటొక్కో కరుణ జగముల బ్రోచుట తురగమెక్కి ఘనరిపుల గూల్చుటో తురష్కవద ఎంత స్వామి నీకు. చూడండి ఈ అవతారాలన్నీ వర్ణిస్తున్నాడు. సముద్రము చొచ్చి ఇదుటో మత్స్యావతారం అన్నీ వరుసగా కొండనెత్తిన పెట్టుకుంట ఎక్కువ మత్స్యవ కూర్మ వరాహ నృసింహ వామన అన్ని అవతారాలు. ఆ అవతారాలలో ఎంత గొప్ప పనులు చేసినావు స్వామి. అంత పనులే కాదివి. నువ్వు తనుకుంటే ఈ తురకాళ్ళని తరిమి కొట్టడం ఎంతసేపు? ఎందుకు ఇంత భయపడుతున్నావు స్వామి నువ్వు? ఇంత ఘనరిపులను కూల్చినటువంటి చరిత్ర ఉంది కదా నీకు. నువ్వు తురుష్కవధ ఎంత స్వామి? నువ్వు ఇంత ఉపేక్ష చేస్తే లాభం లేదు స్వామి. నేను బతిమాలుతున్నాను స్వామి, మమ్మల్ని కాపాడు స్వామి అని కాళ్ళ వేళ్ళ పడతాడు చివరికి. కానీ ముందన్నది ఏంటంటే, అంటే ఇప్పుడు 100 తిట్లు తిట్టి చివరి కాళ్ళు పట్టుకోవడం అన్నమాట. స్వామిని రకరకాలుగా హింసించి, అంటే స్వామిలో ఆవేశం తెప్పించాలి కదా. స్వామిలో ఆవేశం తెప్పిస్తే కానీ ఆయన ఆ రకమైనటువంటి రూపాన్ని ధరించి శత్రువులని చీల్చి చెండాడేటువంటి అవకాశం రావాలన్నమాట. ఈ సీసన్ చూడండి. ఎలమితో సోమయాజుల పెద్ద జారీలు గుడిగుడులుగా చేసుకొనడి వారు యజ్ఞవాటికలలో అగ్నిహోత్రంబుల ధూమపానము చేసి త్రుళ్ళువారు యాగపాత్రలు తెచ్చి హౌసుగా వడిలుడి కీచెప్పులుగా చేరి కేరువారు స్రక్కువ ముఖ్యదారు మయోపకరణములు కొని వంటపోయి నిడుకొనడివారు నగుచు యవనులు విప్రుల దెగటకుండా సవనభోక్తవు నీవిట్లు సైపదగుని తినగ గారలైన నిన్ను కసరువేయు వైరిహర రంహసింహాద్రి నారసింహ. దీనిలో ఎలమితో సోమయాజుల పెద్ద జారీలు గుడిగుడులుగా చేసుకొనడివారు. ఈ సోమయాజులు వాళ్ళ ఇండ్లలోని ఉపకరణాలన్నీ తీసుకుని హాయిగా వాడుకుంటున్నారట. వాళ్ళు చక్కగా ఇంట్లో వాళ్ళ ఇళ్లల్లో ప్రవేశించడమే. ఇప్పుడు మీది వేద విజ్ఞాన సమితి, మనము ఆ వేదమూర్తుల్ని తలుచుకొని ఒక చక్కటి సంస్థ పెట్టుకున్నారు. మీరు విజయవంతంగా ఇన్ని సంవత్సరాలుగా నడుపుతున్నారు. మనము ఆ గౌరవాన్ని నిలుపుకోవాలి కదా. నీకు ఆ గౌరవం తెలియదా అని చెప్తున్నాడు స్వామికి. తెలియదా అండి స్వామికి?
చెప్పడం ఏంటి, ఆ సోమయాజుల వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి రకరకాల వస్తువులన్నీ తీసుకొని యజ్ఞవాటికలలో అగ్నిహోత్రంబుల ధూమపానము చేసి తుళ్ళువారు. యజ్ఞహోత్రాల్లో అగ్ని హోమం నిర్వహిస్తూ ఉంటే దానిలో ధూమపానం చేస్తున్నారట. అవి తీసుకుని దానిలో ముట్టించుకుంటున్నారట. బీడీలు ఏమి వాడతారండి, హుక్కాలు వాడుతున్నారట. యాగపాత్రలు తెచ్చి హౌసుగా వడిలుడ్డి కీచిప్పులుగా చేరి కేరువారు. యాగపాత్రల్లో కూడా అప్పట్లో బంగారు వెండి వస్తువులు ఉండేవేమో, బంగారుతో చేయించుకునేవాళ్ళు. అవన్నీ తీసుకెళ్ళిపోయి హాయిగా లోలాకులు వాళ్ళ కర్ణాభరణాలు అవి ఇవి చేయించుకుంటున్నట్ట వాళ్ళు. ఇంత అంటే ఇవన్నీ జరుగుతున్నటువంటి సత్యాలు మనకు ఒక రకంగా అప్పటి చరిత్ర కూడా మనకు తెలుస్తుంది కదా. అంటే ఇంత మనకు విజయనగర సామ్రాజ్య పతనం ఎలా జరిగింది మనం చూసిన చరిత్ర చాలా ఉంది కదండి. మా అయ్య అక్కడ దసరా దిబ్బ అని అంటారు, ఇప్పుడు పాపం దసరా దిబ్బ అని అంటున్నారు దాన్ని. ఆ దసరా వేడుకలన్నీ కూడా ఆ పెద్ద వేదిక పైన నభూతో నభవిష్యత్తుగా జరిగేవటండి. అప్పుడు ఏమి అప్పుడున్నటువంటి కావ్య సౌందర్యం ఏంటి, అప్పుడున్నట్టు కవులేంటి, అప్పుడున్న నాట్య రమణీమణులు లాంటి వాళ్ళు ఎంత గొప్ప అన్ని రకాల కళలు ప్రవర్ధిల్లినటువంటి రాజ్యం కదా అది. దసరా దిబ్బ అంటే మా అమ్మ కూర్చొని కన్నీళ్ళు పెట్టుకునేవాళ్ళు, ఏడ్చేవాళ్ళు. అసలు ఎంతండి, ఒక 400 సంవత్సరాల క్రితం చరిత్రే కదా అదంతా. కాబట్టి ఈయనకి అవన్నీ కడుపులో మండిపోతుంది, కురుమనాథ కవికి కడుపులో మండిపోతుంది. ఇంత జరుగుతున్నా కూడా నువ్వు సక్కువ ముఖ్య దారుమయోపకరణములు కొని వంట పొయ్యి నిడుకొనిడివారు. ఈ హోమంలో నెయ్యి వేసేందుకు చెక్కవి వాడతారు కదండి, చెక్క గరిటెలు లాంటివి. ఆ చెక్క గరిటెలన్నీ తీసుకుపోయి వంటింట్లో వాడుకున్నారట వాళ్ళు ఏమి నీచు వాడుకుంటారు, అలాంటి వస్తువులుగా వాడుకుంటుంటే నీకు అసలు ఏమాత్రం చీమ కుట్టినట్టు లేదా స్వామి? సవన భోక్తవు, పైగా ఇంకో మాట, నువ్వే కదా యజ్ఞపురుషుడు, నువ్వే యజ్ఞానికి సంబంధించి సవన భోక్తవు నువ్వే, ఆ ఫలాన్ని నువ్వు పొందేవాడివి నువ్వు, నీవే ఇలాగా అసలు ఏమాత్రం పట్టించుకోకుండా ఎలా? అందులే అవునులే, మేము ఇన్ని రోజులు నిన్ను బాగా మేపాం కదా, తినగ గారెలైనను కసరు వేయు, మేము ఇన్ని రోజులు బాగా మేపాం నిన్ను, మరి తినగ గారెలు తీయనవునా అవవు కదా. కాబట్టి మేము బాగా పోషించేసరికి నువ్వు హాయిగా అలసత్వం వచ్చేసి నిన్ను గురించి నువ్వే పట్టించుకోవడం లేదు అనేస్తున్నాడు హాయిగా. ఎంత చక్కగా. ఇంకా చూడండి, నీకు తిరగవాళ్ళంటే భయం లేదు స్వామి, అంతే నాకు తెలిసిపోతుంది నీకు తిరగవాళ్ళంటే భయం, నీకు వైభవము అలంకార ప్రియ విష్ణువు అంటారు కదా, నీకు రకరకాల అలంకారాలు కావాలి, అలాంటి వాడివి నువ్వు వాళ్ళకి ఎదిరిస్తే నీ అలంకారాలన్నీ పట్టుకుపోతారని భయం స్వామి. అందువల్ల హాయిగా ఏం చేస్తావంటే ఎవరికి చెప్పను నేను, నీ కిరీటం ఎక్కడైనా దాచిపెట్టేసి, వద్దు కిరీటం పెట్టుకోకు, ఒక చిరిగిన టోపీ తురకాళ్ళు పెట్టుకుంటారు కదా, సారీ అండి ఎవరన్నా దయచేసి తురకాళ్ళు అంటుంటే దయచేసి క్షమించాలి, ఏమన్నా అవునండి అలవాటు. కాబట్టి వాళ్ళు పట్టుకుపోతారేమో, కాబట్టి ఆ కిరీటం దాచిపెట్టేసి చిరిగిన టోపీ ఏదన్నా ఉంటుంది కదా వాళ్ళది వాడి పడేసి ఉంటుంది, ఆ టోపీ పెట్టేసుకో సరిపోతుంది. నీవు కౌస్తుభమాల వేసుకుంటావు కదా నువ్వు, అది ఎత్తుకుపోతే ఎలాగయ్యా బాబు, ఒక తులసిమాల వేసుకో, వాళ్ళకి అనుమానం రాదు నువ్వు ఫలానా అని, అనుమానం రాదు. ఒక కౌస్తుభమాల తీసి పెట్టేసి హాయిగా ఒక తులసిమాల మెడలో వేసేసుకో. ముఖ్యంగా మకర కుండలాలు ఉన్నాయి, చాలా చాలా విలువైనవి బాబు, అవి తీసి పెట్టేసి ఏమైనా పుడకలు పెట్టేసుకో, ఏమవుతుంది పర్వాలేదు, పెట్టుకో, పుడకలు పెట్టేసుకో. కనకచేలం ఒకటి ఉంది, పీతాంబరధారి కదా ఆయన, ఆ కనకచేలం ఉంది, అది కూడా వద్దు, నువ్వు అది పెట్టేసుకుంటావు అనుకున్నా, ఏదో ముతకబట్ట చుట్టేసుకో పర్వాలేలే. వాళ్ళు నిన్ను చూసి నీ రూపం చూసి వాళ్ళు ఫలానా అనుకుని దగ్గరికి వస్తే భయం, నీ ఆభరణాలన్నీ లాకెళ్ళిపోతారు. కాబట్టి నువ్వు ఇవన్నీ త్యాగం చేసి హాయిగా ఎక్కడికైనా వెళ్ళి తపస్విగా కూర్చుంటే మంచిది స్వామి అని చెప్పాడు. ఎంత వ్యంగ్యస్తుతి, వ్యాజస్తుతి, వ్యాజనింద అని ఉంది మాస్టర్ గారు తెలుసు. అంటే తిట్టినట్టే ఉంటుంది కానీ అది పొగడితే స్వామికి, అంటే స్వామి యొక్క గొప్పదనాన్ని తిట్టినట్టే ఉంటుంది అది, కానీ స్వామి గొప్పదనాన్ని కూడా వర్ణించేటువంటి బాధపడినటువంటి భక్త హృదయం కదండి. కాబట్టి ఆ భక్త హృదయంతో పాపము ఆయన మంచి కోసమే చెప్తున్నాడు కదా. ఇక్కడ చూడండి, నీరు హుక్కా పకడోరే గద్దాయని యాహితగ్నున నెత్తులు అడచకుండా, చూసారా ఉర్దూ పదాలు, అప్పటికే ఉర్దూ ప్రాచుర్యం ఎక్కువైపోయింది.
చరిత్ర అండి ఇదంతా కూడా, కావ్యాలన్నిటిని కూడా చరిత్ర. ఇందాక నేను ప్రాకృత గాథా సప్తశతి గురించి చెప్పాను, దానిలో అత్త అన్న పదం వస్తుంది. అత్త అని మనమంతా వాడుకుంటాం కదా, అత్త, మైల, ఇందాక మీరు విన్నారు. మైల అంటే దాన్ని తీస్తుంది అని, మైలను తీస్తుంది అంటున్నారు కదా, అవే మైల మనం వాడతాం. తుప్ప అంటారు, తుప్ప. ఈ పదము ఎప్పుడు 2000 సంవత్సరాల క్రితం గాథా సప్తశతిలో వచ్చిన పదాలు ఇవన్నీ. అత్త, తుప్ప, పొట్ట, పొట్ట అని కూడా వస్తుంది. ఇలాంటి పదాలు ఇప్పుడు ఈ 17వ శతాబ్దంలో 18వ శతాబ్దంలో ఆయన ఏమంటున్నాడు, నీరు హుక్కా పకడోరే గద్దాయని యాహితగ్నుల నెత్తులు అడచకుండా పావు ధోనేక తుమ్ము పానిలారే అని తివిరి శ్రోత్రియ మర్దించకుండా. అర్థమవుతుండండి, పావు ధోనేక తుమ్ పానీలారే, పావు ధోనేక పానీలారే అంటే ఏంటి, కాళ్ళు కొడుకునే నీళ్ళు తీసుకురారా అని తురకాళ్ళు వాళ్ళు చెప్పినట్టుగా అనమాట. నీరు హుక్కా పకడోరే గధా, గధా ఒరే గధా, హుక్కాని పట్టుకోరా అని చెప్పినట్టుగా. ఘాసులా ఓరే అరే గాండో, దయచేసి క్షమించాలి, అది తిట్టు పదం. అంటే ఒక గుర్రానికి తినిపించేదానికి గడ్డి తీసుకురారా విధవా అన్నట్టుగా అనమాట. కులితి పకా ఓరే జల్దీ, గడ్డికి అదేంటి వాటికి గుర్రాలకి ఏం తినిపిస్తారండి, ఉలవలు, ఉలవలు, ఉలవలు తొందరగా ఉడికించరా విధవా అని ఇవన్నీ కూడా సీసన్లో కలిపేశాడు ఆయన. ఇవన్నీ కలిపేశాడు. చాలా చాలా బాగుంటుంది. అంటే భాష సుసంపన్నమయ్యేందుకు ఆదాన ప్రదానాలు కావాలి అంటారు. ఇప్పుడు మనం గేట్ అంటున్నాం, ద్వారము అంటున్నాం, ఎవరైనా కిటికీ అంటున్నాం, కిటికీని కిటికీ అంటున్నాం. ఏమంటున్నాం, అన్ని తెలుగు పదాలు తెలుగులో కూడా అటు ఆంగ్ల పదాలు కానీ అటు ఉర్దూ పదాలు కానీ కలిస్తే ఒక భాష ఆదాన ప్రదానములను సుసంపన్నమవుతుంది, భాష వృద్ధి చెందుతుంది. ఇది కొన్ని వ్యాకరణ పండితులు తప్పు, దీన్ని వాడకూడదు, అది కాదు. భాషలో అవన్నీ లేవు, ఆ నియమాలు లేవు. అంటే వాడకంలో వచ్చిన పదాలు అవంతకవే ప్రామాణికాలు అయిపోతాయి అన్నమాట. చూడండి ఎంత ధైర్యంగా ఆయన చెప్తున్నాడు, నూరు హుక్కా పకడోరే గద్ద అని ఆహితాగ్నుల నెత్తులు అడచకుండా. ఆహితాగ్నులు అంటే ఆహితాగ్నులలోనే జీవితం అంతా గడిపేటువంటి బ్రాహ్మణ కుటుంబాల వాళ్ళని పొగరనరుస్తున్నారు స్వామి. ఘాసులావోరే అరే గాండో అని శిష్ట తతులపై పడి బడిదన్నకుండా. పాము ధోనేక తుమ్ పానిలారే అని తివిరి శ్రోత్రియుల మర్దించకుండా. కులితి పకావోర జల్దీ ఎంచు మాధ్వుల మెడబట్టి బట్టి తోయకుండా. ఎంత బాధగా ఉంది కదండి. అంటే ఎంత బాధపడ్డాడో పాపం ఆయన ఇవన్నీ చూస్తూ. అంటే ఇవన్నీ చరిత్రలో జరుగుతున్నాయి స్వామి, నువ్వు వీటిని ఆపాలి స్వామి, నువ్వు ఎలాగైనా ఆపు స్వామి అని చెప్తున్నాడు. బహుళ హలా మదానిల పరుష యవనరాజి నిర్జింపు, నీ వంటి ప్రభుత గల్గా బ్రాహ్మణులకి ఇన్ని పాటలు రారాదుగాదే. వైరిహర సింహాద్రి నారసింహ ఇలాంటి వేద పురాణాలలోనూ హోమాలలోనూ లోక కళ్యాణానికై జగత్ కళ్యాణానికై తమ మొత్తం జీవితాన్నంతా కూడా త్యాగం చేసేటువంటి బ్రాహ్మణులకు ఇన్ని కష్టాలు వస్తే ఎలా స్వామి, నువ్వు వాళ్ళని కాపాడవా స్వామి అని చెప్తానమాట. ఒకచోట ఈ బోయ దుగ్గన్న అని ఒక ఆటవిక ఆరాధనీయమైనటువంటి వ్యక్తి దైవం ఉన్నట్టండి. ఆ ప్రాంతాలలో బోయ దుగ్గన్న ఆయన పేరు. ఆ బోయ దుగ్గన్న అనేటువంటి ఆయన గురించి కూడా ప్రస్తావన. అంటే అది మనకు తెలియదు కదండి, బోయ దుగ్గన్న ఎవరో తెలియదు కదా, కానీ ఈయన చెప్తాడు. ఆ బోయ దుగ్గన్న అన్నటువంటి ఆటవికుడు కొర్రలు పండించేవాట. ఆ కొర్రలు పండిస్తుంటే ఈయన వరాహస్వామి అవతారం కూడా కదా, వరాహ అవతారంలో వెళ్ళి మొత్తం పొలం అంతా దున్నిపడేసేవాట. రాత్రిపూట వెళ్ళి మీరు ఇక్కడ అనంతాళ్వాన్ తోట తెలుసు కదా మీకు, తిరుపతిలో అనంతాళ్వాన్తో కూడా ఇదే చేశాడు వెంకటేశ్వర స్వామి. ఆయన చక్కగా పూల వనం నడుపుతూ ఉంటే అందులో అలిమేలు మంగమ్మ వెంకటేశ్వర స్వామి వెళ్ళి రాత్రిపూట విహరించి వచ్చేవాడట. అక్కడ పూలన్నీ తెంపేసేయడము, అక్కడ పుష్పజాతులన్నీ ఆఘ్రాణించడము, హాయిగా భార్యాభర్తలు ఇద్దరు హాయిగా స్వేచ్ఛా విహారం తమలపాకులన్నీ వేసుకుని హాయిగా అక్కడ ఉమ్మేసి వెళ్ళిపోతుంటే ఆయన కోపం వచ్చింది. ఎవరబ్బా ఇళ్ళు రోజు వచ్చి నా వనమంతా ధ్వంసం చేసి నేనేదో వెంకటేశ్వర స్వామికి పుష్పాలు అర్పించాలని అనుకుంటే ఈ వీళ్ళెవరో వచ్చి రాత్రంతా నా వనమంతా నాశనం చేసేసి పైగా మంచిగా తమలపాకులు వేసుకుని ఉమ్మేసిపోతున్నారు. అది కూడా ఎంత బాధాకరం కదండి. ఒకరోజు మాట వేసి పట్టుకున్నట్టు అమ్మవారు చిక్కిపోయింది. పాపం అమ్మవారు చిక్కిపోయింది. ఆయనకి అయ్యవారు చిక్కుతాడా, అయ్యవారు చిక్కేవాడు కాదు కదా. అయ్యవారు పరిగెత్తి వెళ్ళిపోయాడు. వెంటబడ్డాడు అనంతాడు అని
తిప్పి తిప్పి రెండు అపప్రదక్షిణంగా కూడా తిప్పాట ఆయన. అపప్రదక్షిణంగా తిప్పి గుళ్ళోకి వెళ్ళిపోయాట. నీ కథ ఇలా ఉందా అని అక్కడ అమ్మవారిని కట్టేశాడు కదా. నీకేం ఎవరో తెలియదు ఆయనకి. గుడి దగ్గరికి వెళ్ళేసరికి అదృశ్యమైపోయాడు. ఎక్కడికి వెళ్తాం వస్తాంలే మళ్ళీ అని అమ్మవారు చిక్కింది కదా. అక్కడ వెళ్తే మరుసటి రోజు ఆ గుళ్ళో పూజారులు వెళ్తే స్వామి వక్షస్థలం మీద అమ్మవారు లేదట. ఏమి స్వామి అమ్మవారు లేదు కదా అంటే, అనంతాళ్ళు అని తోటలో ఉంది అమ్మవారు, విడిపించుకురండి అన్నట్ట. బా, తిరుపతి బ్రహ్మోత్సవాలలో నాకు దొరికినటువంటి మా అయ్యగారి వల్ల దొరికినటువంటి మహాదృష్టం అది. ఈ కథలన్నీ హాయిగా కామెంటరీలో చెప్తూ ఉంటే ఎంత ఆనందంగా ఉంటుందో నిజంగా. ఆ మాడవీధిలో తిరుగుతూ ఆ బ్రహ్మోత్సవాలలో కామెంటరీ చెప్తుంటే ఆహాహా. అలాంటి ఆ స్వామి పంపించట, పూజారిని పంపిస్తే అమ్మవారిని బుట్టలో తీసుకుని మామగారు అని చెప్పాడు అనంతాళ్వాన్, మీరు తిరుమలలోకి ప్రవేశిస్తూ ఉంటే కుడివైపు అనంతాళ్వాన్ కొడవ ఉంటుంది చూడండి, దర్శించండి. అది మనము కేవలం మాటలతో చెప్పేది నిజం అని, వాస్తవం అని అక్కడ ఉందన్నమాట, గుణపం ఉంది అక్కడ. అలాగా ఈ బోయ దుగ్గన్న చరిత్ర కూడా కొర్రలు పండిస్తుంటే ఆ స్వామికి తమాషా అంతే లీలా మానుష చూరుడు కదా ఆయన. అలాగ వెళ్ళి కొర్రలు పండిస్తున్నటువంటి పొలం అంతా నాశనం చేసి పెడితే మాట వేసి బాగా, వాళ్ళకేంటి ఆటవికులు కదా వాళ్ళు, బాగా కొట్టాట వరాహాన్ని. కొట్టేసరికి ఆ కొట్టినటువంటి వరాహానికి ఇక్కడెక్కడో మళ్ళీ దెబ్బ తగిలే. అది ఇప్పటికి కూడా ఉందట. ఆ దెబ్బ స్వామి అతని కొడవలి కాటు ఇప్పుడు కూడా ఉందట. ఆ మూల విగ్రహం తీస్తారు కదా, ఆ చందనోత్సవం అప్పుడు తీసినటువంటి అప్పుడు ఈ 3 మూర్తుల్లోనూ స్వామి వరాహస్వామిగాను, నృసింహస్వామిగాను, నృసింహ వాలము, సింహం యొక్క వాలము కనిపిస్తుంది, మానవాకారంలో స్వామి ఉంటాడన్నమాట. ఈ 3 మూర్తుల భంగిమతో కలిసినటువంటి అపురూపమైనటువంటి విగ్రహం అన్నమాట అది. అందువల్ల ఈ స్వామి గురించి ఆ బోయ దుగ్గన్న కొట్టిన గాయం ఇంకా నీకు గుర్తుందేమో, అందువల్ల వీళ్ళకు జడిసిపోయి నువ్వు దారి తప్పి వెళ్ళిపోతున్నావు అని అంటాడు. అదనమాట ఆ బోయ దుగ్గన్న గుర్తు చేసుకున్న కారణం ఏంటి ఇది. ఆ రోజు బాగా నీకు బుద్ధి చెప్పాడు కదా, అందువల్ల భయపడిపోయి నువ్వు దాక్కున్నావేమో అందుకే రావట్లేదు బయటికి అంటున్నాడు. ఇంకోటి మాట చెప్తాడు, వాళ్ళు తురకాళ్ళని భయమేమో కదా నీకు, వాళ్ళు ముస్లిమ్స్ కదా, వాళ్ళు ఉర్దూ మాట్లాడతారు కదా, నీకు ఉర్దూ రాదు కదా పాపం, అందువల్ల భయపడుతున్నావు. అయినా నీకు ఉపాయం చెప్తాను, నీ భార్య బీబీ నంచారు కదా, చూసానండి, నీ భార్య బీబీ నంచారు కదా, ఆవిడకి బాగా ఉర్దూ వచ్చు కదా, ఆవిడని పట్టుకొని కూర్చోబెట్టుకుని ఉర్దూ నేర్చుకో స్వామి, ఉర్దూ నేర్చుకో, సమస్య తీరిపోయింది అంటాడు. కాబట్టి చూడండి ఎంత చరిత్ర దీనిలోనూ బోయదుగ్గన గురించి, అప్పుడు ఉన్నటువంటి చరిత్రలో ఉన్నటువంటి గొప్ప గొప్ప దేవాలయాన్ని కూడా శిథిలావస్థలోకి వెళ్ళిపోయిన విషయాన్ని గురించి కవులకి అంటే కలం పడితే రకరకాల భావాలన్నీ వచ్చేస్తాయి, అన్నీ దూకుతాయన్నమాట. ఆ కలం ద్వారా అన్ని భావాలు వచ్చేస్తాయి. అప్పుడున్నటువంటి సామాజిక పరిస్థితులను చెప్తున్నాడు, స్వామిని ఎద్దేవా చేస్తున్నాడు, వ్యాజస్తుతి చేస్తున్నాడు, వ్యాజ నింద చేస్తున్నాడు, ఇంకా ఈ బీబీ నాంచారు కూడా వదలకుండా ఆమెను పిలిచి ఉర్దూ నేర్చుకో స్వామి సరిపోతుంది, వాళ్ళతో నువ్వు త్వరకలను మాట్లాడేస్తే క్షమించేస్తారు వాళ్ళు అని చెప్తారు. అయినా సరే నీ పిరికితనానికి కారణం నాకు ఇప్పుడు తెలిసింది అన్నాడు. ఏంటి పిరికితనాన్ని ఇన్నిసార్లు పిరికి అంటుంటే ఏ స్వామి ఊరుకుంటాడండి కదా, ఊరుకోరు కదా. పిరికి నువ్వు అస్సలు ఏం మాత్రం నీకు బాధ లేదు స్వామి, నీ పిరికితనానికి కారణం నాకు తెలిసింది ఏంటంటే, నువ్వు చిన్నప్పుడే నిన్న ఆ గొల్ల ఇళ్లల్లో కూడా పెరిగావు, ఆ గొల్ల పాలు తాగావు కదా, రాజవంశానికి సంబంధించినటువంటి పాలు తాగలేదు. ఆమె దగ్గర ఉండి హాయిగా తల్లి దగ్గర పాలు తాగినట్టే, వసుదేవుని దగ్గర ఉండి దేవకి పాలు తాగినట్టే నువ్వు రాజవంశ సంబంధమైనటువంటి లక్షణాలన్నీ వచ్చేవి. నువ్వు తాగిందేమో గొల్లవాళ్ళ ఇళ్లల్లో పెరిగావు, గొల్ల పాలు తాగావు, అలాంటి లక్షణాలే వస్తాయి. వాళ్ళకు భయం కదా పాపము, అలాంటి భయస్థుడైపోయావు నువ్వు ఆ పాలు తాగి. కాబట్టి నీవు పిరికివాడవే, అంతే నువ్వు అంతకంటే ఇంక వేరే లేదు ఏంటంటాడు. అంటే ఇన్ని చెప్పినా కూడా ఆయనలో మార్పు లేదు. ఏమంటాడంటే, కబళమునకు నోరు తెరువు, కళానికి మోముదిపే గుర్రం నువ్వు అంటాడు. బాగా గడ్డి వేస్తే హాయిగా తింటుంది గుర్రం, కళ్ళెం వేస్తే మొహం పక్కకు తిప్పుకుంటుందట గుర్రం. ఈయన హయగ్రీవ అవతారం కదా మరి, కదండి,
హయగ్రీవ అవతారం కదా స్వామి. అన్ని అవతారాలు ఎత్తి కూర్చున్నాడు. ఈయనకి ఎలా ఆయన్ని అధిక్షేపం ఎలా చేయాలో అన్ని రకాల ఆధారాలు కవికి ముందే ఇచ్చేసాడు ఆయన. నువ్వు హయగ్రీవుడు కదా, గుర్రం ఆకారం కదా, నువ్వు హాయిగా కుడితి పెడితే తాగుతావు, గడ్డి పెడితే తింటావు, కానీ కళ్ళెం వేసి పద చెలో అంటే నే రానంటావు. అలాంటి వాడు ఇన్ని చెప్పినా కూడా నీకు ఏ మాత్రం నీలో మార్పు లేదు అంటే స్వామి నీ లాభం లేదయ్యా స్వామి. సయ్యదులు మౌల్వీలు ఉన్నారులే నీ చుట్టూరా, ఇంకేముంది, మా సావాసం వదిలేశావు. సయ్యదులు మౌల్వీలు ఆ ఆంగ్లేయులందరూ నీ సావాసం, వాళ్ళు సావాసగాళ్ళు అయిపోయారు కదా, మాకు నీ దగ్గర స్థానం లేదేమో, మాతో పనే ఉంది. ఇన్ని రోజులు మేము చేసేటువంటి అన్ని రకాల గౌరవాలను నువ్వు అందుకున్నావు కాబట్టి ఇంకా మా అవసరం లేదు, ఇంకా కాలం మారింది కదా, నువ్వు మారేవాలి కదా. అందువల్ల కాబట్టి నువ్వు మమ్మల్ని పట్టించుకోవడం లేదు, మమ్మల్ని ఆదరించడం లేదు. ఏదో నీలాచలానికో శేషాద్రికో అంతర్వేదికో వెళ్ళిపోతే సరిపోతుంది అని అనుకుంటున్నాం. అందువల్ల నిన్ను ఏం చేయలేము స్వామి అంటాడనమాట. ఇన్ని తెస్తూ ఇన్ని మాటలు అనేసరికి 68వ సీసం వరకు స్వామిని బ్రహ్మాండంగా దుయ్యబట్టేశాడు. నువ్వు అలాగన్నాడు, ఇలాగన్నావు, గుర్రమన్నావు, గడుతున్నావు, నీ అలంకారాలు ఎందుకన్నావు, అన్నీ వదిలిపెట్టమన్నావు. ఇన్ని మాటలు అన్న తర్వాత అప్పుడు స్వామికి దండెత్తి వస్తున్నారు తురుష్కులు అన్న ఆవేశం స్వామికి వచ్చి అప్పుడు ఒక రకమైనటువంటి ఇనుప ముక్కులతో ఉండేటువంటి తుమ్మెదల గుంపు వచ్చేసిందండి. ఒక్కసారిగా వేల తుమ్మెదలు ఎక్కడి నుంచి వచ్చాయో తెలియదు. ఆ తుమ్మెదలంతా ఒకసారి స్వామి మొట్టమొదటి సీజన్లోనే చెప్పాడు కదా, తుమ్మెద నువ్వు అమ్మవారి సరోజానికి నువ్వు తుమ్మెద లాంటి వాడివన్నాడు. అక్కడనే స్వామికి నువ్వు తీసుకోవలసినటువంటి కార్యము ఈ రూపంలో రావు స్వామి అని ఒక సూచన చేశాడు. కాబట్టి ఆ రూపంలో వేల తుమ్మెదలని ఒక్కసారిగా కుమ్మడిగా వాళ్ళ మీదికి దండెత్తొచ్చాయట. ఆ తురుష్క సేన మీదికంతా కూడా వాళ్ళని చీల్చి చెండాడి రక్తాలు కారుతుంటే వాళ్ళని తరిమి కొట్టి అక్కడ ఒక చోట ఎక్కడో ఒక బిలంలోకి తుమ్మెదల మెట్టు అని దానికి తర్వాత నామకరణం చేశారు. ఆ తుమ్మెదల మెట్టు దాకా ఒక 10-15 కిలోమీటర్, సింహాచలం ఎంతండి, ఒక 40 కిలోమీటర్లు ఉంటుందా విశాఖకి ఉంటుందేమో, అంత దూరం. 50 అండి, అంతేనా? 5 కిలోమీటర్లు, అవునా? మొత్తానికి అప్పుడు అన్ని తుమ్మెదలు వెంటబడి తరుము కొట్టి ఆ రక్తధారలు కారుతున్నటువంటి తురుష్కులందరూ పరిగెత్తుకుని వెళ్ళిపోయారట. ఆ తుమ్మెదల మెట్టు అన్న చోటికి వెళ్ళి అంతర్ధానమైపోయాయట ఆ తుమ్మెదలన్నీ కూడా. అప్పుడు ఆయనకి నేను అంటే కవికి అప్పుడు తన అపరాధం తెలిసొచ్చింది. కారుణ్య దృష్టితో మమ్ము రక్షింప నీరజేక్షణ నీవు పంప పారసీకుల దండుపై కొండలో నుండి గండు తుమ్మెదలును ఉద్దండలీల కల్పాంతమున మిన్ను కప్పి భీకరమైన కారుమేఘంబులు గవిసినట్టు తాకి బోరున రక్తధారలు కురియగా కరచి నెత్తురు చీల్చి కండలెల్లా ఊడిపడ ఉక్కుమూతుల వాడి మెరసి చించి చెండాడి వధించే చిత్రముగలు. 68వ సీసంలో ఈ మాట చెప్పేశాడన్న. అప్పటికి ఆ ప్రభావం కనిపించింది స్వామిది. చించి చెండాడి వధించే చిత్రముగను ఒక్కొక్కని చుట్టుముట్టి పళ్ళు మిక్కుటముగా వైరిహర రంహ సింహాద్రి నారసింహ అని ఈ సీసంలో అప్పుడు జరిగినటువంటి చరిత్రను ఆవిష్కరించాడనమాట ఆయన. అరుల పరిమార్చె వైశాఖపురి సమీప గిరిబిలంబున దాగి బంభరములెల్లా విశాఖపట్నం దగ్గర ఉన్నటువంటి గిరులలో ఆ బంభరములన్నీ తుమ్మెదలన్నీ దాగి అది మొదలే తుమ్మెదల మెట్టు ఎంద్రుదాని వైరిహర రంహ నరసింహ సింహాద్రి నారసింహ అదనమాట జరిగింది. అప్పుడు చరిత్ర ఈ 68వ సీస పద్యం వచ్చేసరికి స్వామి మనస్సు కరిగి ఒక తుమ్మెదల గుంపు, ఇనుప ముక్కులతో ఉన్నటువంటి తుమ్మెదల గుంపు వచ్చి ఆ తురుష్కులందరూ పరిగెత్తెళ్ళిపోయారు రక్తం కారుతుంటే. అప్పుడు స్వామి యొక్క కరుణా కృపా కటాక్ష వీక్షణాలు చూసిన తర్వాత ఈయనకి అప్పుడు తెలిసింది తన భావం.
తను ఎంత అపరాధం చేశాడు స్వామి, చాలా తప్పు చేశాను స్వామి, నన్ను క్షమించు స్వామి. అంతే కదండి. దాసులకు దాసుడై దాసాను దాసుడై దాసుడవు నన్నేలి దయచూడరాదా శ్రీశ నా జన్మ ఫల ఇదియని నమ్మి. మా అమ్మగారు రాశారు, పుట్టపర్తి కనకమ్మ గారు. భక్తిరంజన్లో వస్తుంది ఈ పాట. అలాంటి అపరాధం చేశాను స్వామి, నన్ను మన్నించు. అపరాధిన అర్థరక్షణ దక్ష అపరాధిన అంబుజాక్ష అద్భుత గుణధరవాధిక శౌర్య అంబోధి గంభీర అత్యుదార ఆనంద పరిపూర్ణ తెలిసి తెలియక నిన్ను నిష్ఠురక్తులాడాను స్వామి, తప్పు సైరించు స్వామి. అంటే దాసులకు దాసుడు ఆయన, మరి క్షమించడాండి. ఆయన అనంతాళ్వాను అలాగే ఏడిపించినా కూడా ఆయన్ని మామగారి గౌరవం ఇచ్చాడు. అలాంటి స్వామి 68 సీసాలు చెప్పుకోపో అన్నాడు. అప్పటిదాకా నువ్వు చెప్పేవన్నీ చెప్పు నాకు అన్నాడు. అన్నీ విన్న తర్వాత అప్పుడు కరుణించి ఆ 9 గుంపును పంపడం, అవన్నీ కూడా శత్రువులను చీల్చి చెండాడటం, అదంతా ఒక చరిత్రగా దశావతార స్తుతి చేస్తాడు. ప్రత్యేకించి రామావతారం అంటే చాలా ఇష్టం. బాల రాముణ్ణి కూడా రావిరేఖ ముత్యాలు నొసటిపై దుముకుతుంటే ఎంత అందంగా ఉన్నావు స్వామి అని బాల రాముణ్ణి ఎక్కువగా వర్ణించినటువంటి కృష్ణుని బాగా వర్ణిస్తారు కదా. రాముణ్ణి కూడా ఈయన చక్కగా 13 సీసాలలో రామావతారం అంతా వర్ణించి అప్పుడు చక్కగా ఫలశ్రుతి చెప్పాడు. భరత శత్రుఘ్నులతో లక్ష్మణ శత్రుఘ్నులతో వంశనామాదులు తన నామాదులు అన్నీ చెప్పిన తర్వాత, స్వామి చాలా కరుణ చూపావు, నా తప్పుని సైరించి నన్ను క్షమించు స్వామి అన్నటువంటి మాట చెప్పుకున్న తర్వాత ఫలశ్రుతి చెప్పాడు మన కూర్మనాథుడు అన్నమాట. కాబట్టి ఈ కూర్మనాథ కవితా వైశిష్ట్యమును మీకు నా మాటల్లో వినిపించేటువంటి గొప్ప అవకాశం వేద విజ్ఞాన సమితి వాళ్ళు అందించారు. జేకే రెడ్డి గారు, మధు గారు, కేవలము మొన్న మా నరాల రామారెడ్డి అన్నగారు వచ్చి ఇదే వేదిక పైన మా నాన్నగారి కవితా వైభవం గురించి చెప్పిన తర్వాత, అంత పెద్దవారి నుంచి విన్న తర్వాత నేను నానా శుష్కోక్తులు మా అయ్యగారి గురించి నేను చెప్పడం ఏంటంటే కేవలం మా అయ్యగారి రూపంలో చెప్పగలను. నరాల రామారెడ్డి గారు వేరే కదా. కాబట్టి నా మాటల్లో నేను ఈ శతకాన్ని మీ ముందు ఉంచాను. మీకు నచ్చిందనే భావిస్తూ ఈ అపూర్వమైనటువంటి అవకాశం ఇచ్చినట్టు వేద విజ్ఞాన సమితికి, నన్ను ఇంతవరకు చక్కగా ఆశీర్వదించినటువంటి పెద్దలందరికీ నమస్కారం. దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి.